చాలా బాగా చేశారు అన్నారండి. అసలు అది చెప్పడానికి వైజాగ్ రావాలా? ఎడిటర్ మోహన్ గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ గారు అని ఒక ప్రశంస నాకు. ఎట్లంటే, నువ్వు సినిమా చూడండి మంచిదైంది, నేను బాగా కోపం వచ్చింది నాకు నీ మీద, అందరూ చూశారు కానీ నువ్వు న్యాచురల్గా చేసినట్టుంది అని చెప్పినా నిన్ను మెచ్చుకున్నారు. అది ప్రొడ్యూసర్ అంటే. ఇన్ని సినిమాలు చేశాను కానీ అట్లా వచ్చి ఒక సినిమా సక్సెస్ అయితే సంతోషపడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు, సరే డబ్బులు లేక అన్నీ ఉంటాయి. కానీ ఒక ఆర్టిస్టును ఏదో పని మీద వచ్చారో ఏమో, లేక నా కోసం వచ్చారు కానీ వైజాగ్ వచ్చి ఎక్కడో షూటింగ్లో ఉంటే నన్ను నేనున్న హోటల్కి వచ్చి అభినందించారంటే, ఇదిరా ప్రొడ్యూసర్ అంటే, ఇలా ఉండాలి, గ్రేట్నెస్ అంటే ఇది అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. అలా చాలా ఉన్నాయి వారి గురించి చెప్పడానికి. కెమెరా పక్కన కూర్చుంటాడండి, డైరెక్టర్ గారు పక్కన ఉంటాడండి, కళ్ళు మాత్రం ఆర్టిస్ట్ మీద ఉంటాయండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు, ఎటు చూస్తున్నాడు, అన్నీ మామూలు అబ్జర్వేషన్ కూడా దాంట్లో 1000 భూతద్దాలు చూస్తుంటాయి. ఆ 1000 భూతద్దాలు చూసేది నటనే కావచ్చునేమో కానీ ఎడిటింగ్ అయిపోతుంటుందండి మైండ్లో. ఎడిటింగ్, ఈ షాట్ ఇక్కడ కరెక్ట్, బాగా ఇది ఇక్కడ దీన్ని సరి పెడితే ఇదే జరుగుతుంటుందండి. సినిమా అయిపోయేసరికి ఎడిటింగ్ అయిపోద్దండి. నెగిటివ్ లాగానే ఉంటుంది కానీ ఎడిటర్ మోహన్ గారి దృష్టిలో సినిమా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, ఆ రీరిక్కడ ఇంకెప్పుడు పోదాం అనే రేంజ్లో ఉంటారండి. ఇది నేను వారిలో గమనించిన గొప్పతనాలు. వారన్ని హిట్లు కొట్టారంటే మాలాంటి వాళ్ళకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నంది అవార్డులు ఇప్పించారంటే వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం, వారి సిన్సియారిటీ, పనే దైవం అంటారు కదా, ఆ దైవంగా పనిని స్వీకరించారు కనుకనే వారు చేయగలిగారండి. ఇట్లా సినిమాకు 1 గంట మాట్లాడితే కూడా సరిపోదు వారి గురించి కనుక వారు అందుకే ఎడిటర్ మోహన్ గారు అయ్యారు. ఎడిటింగ్లో వారిని మించిన వారు అసలు నేను అప్పుడప్పుడు గమనిస్తా, చిన్నగా చూస్తా, అట్లా ఎడిటింగ్ జరుగుతుంది అనుకొని నవ్వుకుంటా. అంటే నాకు ఇష్టము సార్ అక్కడ కూర్చొని చూస్తూ ఆ షూటింగ్ చేస్తుంటే నేను బాగా సంతోషపడేవాది. అయితే ఇది ఎందుకు చెప్పానంటే వారేంటనేది అది చెప్పాను. ఇక హిట్లర్ మామగారి క్యారెక్టర్కు, బావబామ్మర్ది క్యారెక్టర్కు ఈ హిట్లర్ క్యారెక్టర్కు సంబంధమే ఉండదండి అస్సలు. అదే కాదు, శుభమస్త ఏమడి పెయింట్ చూసుకోండి, శుభమస్తు కూడా అసలు ఆ సుధాకర్ గారు, నేను ఆ సాంగ్లో బాగా చిన్న బిట్లు, దాంట్లో షూటింగ్ వదిలేసి నేను బిస్కెట్లుంటాను. అసలు ఎలాంటి క్యారెక్టర్స్ వేయించారు నాతో, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన క్యారెక్టర్. ఇక హిట్లర్లో కూడా నేను కమెడియన్ కాదు, దాసర్ గారితో ఒక సెంటిమెంట్ టైప్ క్యారెక్టర్. అసలు బాగా తను అన్నా చూసావా అన్న అని తిరిగినోడిని అంత సెంటిమెంట్ క్యారెక్టర్ వేయించడం అంటే గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్కి. అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ గారు. నాకు హిట్లరు సెకండ్ రిలీజ్ అంటున్నారు కానీ నాకు అట్లా అనిపించట్లేదండి. ఎందుకంటే నేను వారం రోజుల నుంచి వారి ఫోన్ కాల్స్ వింటున్నాను. ఇది అసలు ఫస్ట్ రిలీజ్ రాగానే ఉంది వారి హడావుడి. అయితే ఖచ్చితంగా హిట్లర్ లాంటి సినిమాలో చిరంజీవి గారు, నేను వారి ప్రతి సాంగ్ నా మైండ్లో ఉంటుందండి. ఆ డ్యాన్సు, ఆ కట్స్, ఆ కసి, ఆ చూపు, చిరన్నను మించిన వారు లేరని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అన్ని పాటలు అసలు 1 అర కాదండి, కానీ హిట్లర్లో 2 పాటలు అన్ని పాటలను బీట్ చేస్తే అనిపిస్తుందండి. నడక తెలిసిన నవరాత్రి అసలు ఆ రంభ ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తుంటుంది, కరెక్ట్గా మ్యూజిక్కి చిరన్న చూపు ఉంటుంది అసలు. అది అలా
6 పాటలు హిట్ ఉన్న డ్యాన్సులతో ఉన్న సినిమాలతో పోటీగా 2 పాటలు వర్క్ చేసినాయండి హిట్లర్కి. అందరి క్యారెక్టర్లు కూడా ఎంత మంచి సెంటిమెంట్. చిరన్న కంట తడి పెట్టుకొని అందులో మరి చిరన్న ఒప్పుకున్నాడా లేకుంటే ప్రొడ్యూసర్. డ్రెస్ కూడా అండి చక్కని బుషర్టు ప్యాంటు, రాముడు మంచివాడు. అసలు ఆ ప్యాట్రన్ ఎప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలలో వేల గమ్మత్ డ్రెస్సింగ్ సింపుల్గా. కానీ ఇక అసలు చిరణ్ అంటే చిరణ్నే అనుకోండి. అట్లా ఈ హిట్లర్ పిక్చర్ ఖచ్చితంగా నూతన సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. మళ్ళీ డెఫినెట్గా విజయ దుందుబి మోగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిరణ్ కథ బయటికి రాలే, ఇంత ఊపు సినిమా రాలే. వస్తుంది ఇప్పుడు మళ్ళా పాత రోజులు జడ్జనగర్ జనారే డెఫినెట్. మళ్ళా అప్పుడు నెల్లూరులో చేశారు 100 days. కానీ ఈసారి ఈ దగ్గరలో హైదరాబాద్ చుట్టే చేయాలని కోరుకుంటున్నా ఎడ్రమోహన్ గారిని. మేడం గారు విజయలక్ష్మి గారు మేడం గారు వచ్చారని తెలిసింది, వారి సత్యమణి గారు. అస్సలు ఈ ఎడిటర్ మోహన్ గారు ఇంత పట్టుదలతో పనిచేయడానికి కానీ మొత్తం వెనకాల నాకు ఆ మేడమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఉన్నత చదువులు వారు ఉన్నత చదువులు చదివిన చాలా విజ్ఞాని. కానీ వీరి విజయాల వెనక మాత్రం మేడమే డెఫినెట్గా. ఇక మా రాజా ఉన్నాడు, మా హీరో ఉన్నాడు, వాళ్ళని ఇక్కడి నుండి చూస్తున్నాడు నేను. వారిని కూడా హిట్లర్ గారు లైన్లో పెట్టారు. కొడుకును హీరోగా లైన్లో పెట్టారు హిట్లర్గా, ఒక కొడుకు డైరెక్టర్గా కూడా హిట్లర్గా.